శ్రీమద్ భాగవతంలోని 362వ పద్యం. ఇవ చిద్వీర్యామకాభిషిక్తమగు నీ ఇల్లాలి దమ్మిల్లమున్ సభలో సాత్రువులిచినన్ ముడువకా చంద్రాస్య దుఃఖింపగా నభయం పిచ్చి ప్రతిజ్ఞ చేసి భవదీయారాధికాంతా శిరోజపరశ్రీల హరింపడే విధవలై సౌభాగ్యముల్ వీడంకన్. సింహ పరాక్రముడమైన మహారాజా, రాజసూయ మహాయజ్ఞంలో అభిషేకపూతమైన నీ ఇల్లాలి కబరీభారాన్ని పట్టిలాగి ఈడ్చుకుని వచ్చి నిండు సభలో నీ శత్రువులు అవమానించినప్పుడు ఆ సతి ఆక్రోశించగా ఆమెకు అభయమిచ్చి దీక్ష వహించి నీ శత్రుకాంతల శిరోజ వైభవాన్ని వారి సౌభాగ్యాన్ని హరించి మనకు జయం చేకూర్చిన ఆపద్బాంధవుడు ఆయనే కదా. శ్రీమద్ భాగవతంలోని 363వ పద్యం. వైరుల్ గట్టిన పుట్టముల్ విడువంగా వారింప నా వల్లభుల్ రాడీ వేళ నుపేక్ష సేయందగవే రావే నివారింపవే లేరే త్రాతలు కృష్ణ ఎంచు సభలో నీలాంగి కుయ్యడం గారుణ్యం బూడి వస్త్ర కలితంగా చేయండి ద్రౌపది. ఆనాటి మహాసభలో క్రూరాత్ములైన కౌరవులు చీరలు విప్పేటప్పుడు నా వల్లభులు నన్ను ఉపేక్షించారు, ఇక నీవే నన్ను రక్షించాలి, రావే రక్షించవే అని పాంచాలి లజ్జా సంకుచితాంగి ప్రార్థించినప్పుడు చీరలిచ్చి కారుణ్యంతో కాపాడాడు. శ్రీమద్ భాగవతంలోని 364వ పద్యం. దూర్వాసుడొకనాడు దుర్యోధనుడు పంప 10,000 శిష్యుల భక్తి గొలువ చనుదెంచి మనము పాంచాలియున్ గుడిచిన వెనుక నాహారంబు వేడి కొనిన పెట్టెదననపుడు పెట్టకున్న శపింతుననుచు దోయావగాహమునకేగ కడవల నన్న సాకములు తీరుట చూచి పాంచాల పుత్రిక పర్ణశాలలోన దలచిన విచ్చేసిలోవిలోని శిష్ట శాఖాన్నలవము భ్రాసించి తపసి కోపముడిగించి పరిపూర్ణ కుక్షి చేసి నిట్టి త్రైలోక్య సంతర్పి ఎందుగలడు. ఒకనాడు ముక్కోపి అయిన దుర్వాసుడు దుర్యోధన ప్రేరితుడై 10,000 మంది శిష్యులతో మన వద్దకు వచ్చాడు. అప్పుడే మనమందరము పాంచాలి భుజించాము. ఆ సమయంలో ఆ మునీంద్రుడు మాకు అన్నం పెడతారా పెట్టరా, పెట్టకపోతే శాపం పెడతానంటూ చరాచరా నదికి స్నానానికి సాగిపోయాడు. అప్పుడు పర్ణశాలలోకి పోయి పాంచాలి పాత్రలన్నీ పరికించి చూసింది. ఎక్కడా ఒక్క కూర ముక్క కూడా కనిపించలేదు. ఆమె నిశ్చల హృదయంతో ఆ మహానుభావుణ్ణి తలుచుకుంది. తక్షణం ఆ దయామయుడు ప్రత్యక్షమై వంట పాత్రలో అడుగున అంటుకుని ఉన్న ఒక్క మెతుకును నోట్లో వేసుకున్నాడు. అంతే, ఇంకేముంది, మునీశ్వరులకు కడుపులన్నీ నిండిపోయాయి. వారు శాంతించి తేపుకుంటూ వెళ్ళిపోయారు. సంకల్ప మాత్రం చేతనే ముల్లోకాలకు సంతృష్టి కలిగించే అటువంటి మహానుభావుడు మనకు మరెక్కడ దొరుకుతాడు? శ్రీ గోపాలకృష్ణ భగవానికి జయ.